వరాలిచ్చే వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, అలానే పాటించవలసిన నియమాలు, పెట్టవలసిన నైవేద్యాలు, వాయనాన్ని ఎలా ఇవ్వాలి, తోరం ఎలా కట్టుకోవాలి, కలశ స్థాపన ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా వీడియోలో మీ అందరికీ కూడా వచ్చే సందేహాల గురించి కూడా అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూజ పూర్తయిపోయిన తర్వాత కూడా పూజ సామాగ్రిని ఏం చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా ఇవాల్టి వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వరలక్ష్మి వ్రతానికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఎప్పుడు వృధా కాదు. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరికొంతమంది మన వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకుంటూ వీడియోను చూసుకుంటూ కూడా పూజను అనేది ఆచరించుకోగలరన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజున పూజను ఆచరించాలి అంటే బ్రహ్మముహూర్త సమయంలోనే చక్కగా నిద్రలేచి ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి పీఠంను ఏర్పాటు చేసుకునేసి పూజని ఆచరించాలి. ఒకవేళ మీ పూజ మందిరం పీస్ఫుల్గా పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనుకుంటే పూజ మందిరంలోనే మీరు పూజను అనేది ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతం అంటేనే ఎంతో పెద్ద వ్రతం కాబట్టి తప్పనిసరిగా పీఠంను ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది. పీఠంను ఏర్పాటు చేసుకుంటే అమ్మవారికి పూజ చేసుకున్నాము, సాటిస్ఫాక్షన్గా పూజ చేసుకున్నాం అని మనకందరికీ అనిపిస్తుంది. చక్కగా ఇలా పీఠంను ఏర్పాటు చేసుకునేసి శుభ్రమైన వస్త్రమును పరుచుకోవాలి. పీఠంను ఏర్పాటు చేసుకునే ముందు చక్కగా గోమూత్రంతో కానీ పసుపుతో కానీ అలికి అష్టదళ పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకునేసి ఆ తర్వాత పీఠంను అనేది ఏర్పాటు చేసుకునేసి దాని మీద శుభ్రమైన వస్త్రమును ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునే ముందు 3 గుప్పెల బియ్యంను ఏర్పాటు చేసుకోవాలి. గుప్పెడు బియ్యంలో చక్కగా కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతోటి ఏర్పాటు చేసుకునేసి సుగంధభరితమైన పుష్పాలతోటి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులతోటి అమ్మవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం అంటేనే హంగు ఆర్భాటాలతో వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో హంగు ఆర్భాటం ఏమీ లేకుండా చాలా చక్కగా అమ్మవారిని పూజను ఎలా చేసుకోవాలి అనేది చూపించడం కోసమే ఈ వీడియో షేర్ చేస్తున్నా. చాలామంది వరలక్ష్మి వ్రతం అంటే అంత పెద్ద వ్రతం మనం చేయలేము, మనకు కాదు, సాధ్యమైన పని కాదు, వరలక్ష్మి వ్రతం చేయాలి అంటే నియమాలు ఉండాలి, అంతేకాకుండా మనకు ఆచారం ఉంటేనే చేసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఏమీ లేదండి. వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. నిండుగా సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మ కాబట్టి అమ్మకు మీరు చక్కగా పూజను అనేది ఆచరించుకోవచ్చు. కాబట్టి చక్కగా మీరు ఎవరైనా కానీ వ్రతం ఆచరణ లేకపోయినా ఇప్పుడు కొత్తగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయినా కానీ చేసుకోవచ్చు. అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి. పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకుంటాం కదా, అలా ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అంటే అమ్మవారు సౌభాగ్యత్వాన్ని ప్రసాదించమని మనం కోరుకుంటూ అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలనేది ఏర్పాటు చేసుకుంటాము. పసుపుతో చేసిన వినాయకుని గౌరీ అమ్మవారిని ఏర్పాటు చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి కలశం ఆచరణ ఉన్న వాళ్ళు ఈ విధంగా అయితే కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. మీద పసుపును పూసి ఇలా చక్కగా ముగ్గును అయితే ఏర్పాటు చేసుకోవాలి. ముగ్గులో పసుపు కుంకుమను వేసుకోవాలి. రాగి ఇత్తడి వెండి వర్ణాలు ఉన్న ప్లేట్ను ఒకటి తీసుకోవాలి. గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి 3 గుప్పెల బియ్యాన్ని ప్లేట్ లో ఏర్పాటు చేసుకోవాలి. కలశం చెంబుకు చక్కగా పసుపు పూసి గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి తోరాన్ని కట్టుకోవాలి. తెలుపు రంగు దారాన్ని తీసుకునేసి 5 పోగులు పోసుకునేసి పసుపు పూసేసి చక్కగా దీనికి తోరాన్ని కట్టుకోవాలి. బియ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా, అక్కడ కలశం చెంబును పెట్టుకునేసి కలశం చెంబుకు 1/3 వంతు నీటిని పోసుకోవాలి. కలశం చెంబులో పసుపు, గంధం, కుంకుమ, అక్షంతలు, రూపాయి నాణ్యము, పూలు, పచ్చకర్పూరము, కర్పూరము, జవాది పౌడర్, రోజ్ వాటర్, యాలకులు వీటన్నిటిని వేసి కలశం చెంబును నింపుకోవాలి. 5 తమలపాకులు, మామిడి ఆకులను తీసుకునేసి ఇలా చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకుని కలశం చెంబు ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకునేసి ఇక చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ ను ఏర్పాటు చేసుకోవాలి. గంధం కుంకుమ బొట్టును ఏర్పాటు చేసుకోవాలి. గాజులు, నగలతోటి చక్కగా అలంకరించుకోవాలి. ఈ కలశ స్థాపన అనేది లాంగ్ వీడియో అనేది చేశాను, ఒకసారి విజిట్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా లాంగ్ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కలశాన్ని స్థాపన చేసుకున్న తర్వాత చక్కగా మీ దగ్గర అమ్మవారి రూపు కనుక ఉంటే అమ్మవారి రూపును ఏర్పాటు చేసుకోవచ్చు. కలశాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ అమ్మవారికి ఏ విధంగా అయితే నగలన్నింటినీ ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరిస్తూ ఉంటామో అదే విధంగా అమ్మవారికి నగలన్నింటినీ ఏర్పాటు చేసుకోవచ్చు. అలానే పుష్పాలు, పాపిడి పిల్లలు, చెవి కమ్మలు వీటన్నిటినీ కూడా అమ్మవారికి ఏర్పాటు చేసుకోవచ్చు. పూజకు కావాల్సిన దీపం కుందులను సిద్ధం చేసుకోవాలి. దీపం కుందులలో చక్కగా నూనెను వడ్డించి
వత్తిని వేసి దీపాలను వెలిగించుకోవాలి. ముందుగా ఏ పూజ అయినా వ్రతమైనా ముందుగా గణనాథుని ఆరాధించాలి. అందుకే గణనాథునికి చక్కగా కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పుష్పాలు వీటన్నిటిని ఏర్పాటు చేసుకుంటూ ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. గణనాథునికి షోడోపచార పూజ, పంచోపచార పూజ ఆచరించిన చాలా మంచిది. గణనాథునికి చక్కగా కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి దీపం, ధూపం, నైవేద్యంలో చిన్న బెల్లం ముక్కను ఏర్పాటు చేసుకున్న సరిపోతుంది. అలానే పుష్పాన్ని ఏర్పాటు చేసుకునేసి చక్కగా ముందుగా గణనాథుని అయితే పూజను ఆచరించాలి. ఇప్పుడు తోరాలను సిద్ధం చేసుకునేసి తోరాలను అనేది అమ్మవారి దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. ఈ తోరాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. వరలక్ష్మి వ్రతం రోజున తోరాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. కావాల్సిన సామాగ్రి పూలు, ఆకులు, పసుపు, కుంకుమ, దారము, తెలుపు రంగు దారంను కొత్తది తీసుకోవాలి. దారాన్ని 9 పోగులు పొయ్యాలి. అలా 3 తోరాలను తయారు చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి ముత్తైదువులకు, ఒకటి మనకు. 3 తోరాలకు చక్కగా ఎక్కడ కూడా తెలుపు లేకుండా మొత్తం పసుపు పూసుకోవాలి. ఈ తోరాలకు 9 ముడులు అయితే వెయ్యాలి. ఆ 9 ముడులు కూడా పువ్వులను అల్లుకుంటూ వేసుకోవచ్చు. మీ దగ్గర జాజి పూలు ఉన్న, చామంతి పువ్వులు ఉన్న, ఏ పూలు ఉంటే ఆ పూలతోటి వేసుకోవచ్చు. లేకపోతే తమలపాకును ఉపయోగించి కూడా తోరంలాగా కట్టుకోవచ్చు. తోరానికి తప్పనిసరిగా 9 ముడులను అయితే వెయ్యాలి. వేసిన ముడులకు కుంకుమను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్ని నవసూత్ర అని పిలుస్తారు. ఈ పేరును బట్టే ఇందులో 9 దారాలు, 9 ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. 9 ముడులు ఉన్న ఈ సూత్రంలో ఇహపరమైన విజయాలను సిద్ధిస్తామన్నమాట. తోరం గురించి కంప్లీట్ గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ను ప్రొవైడ్ చేస్తాను, చూడండి. తయారు చేసుకున్న తోరాలను అమ్మవారి చిత్రపటం దగ్గర ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకోవాలి. తోర పూజ చేయటానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం అయితే ఉంటుంది. ఈ పూజ చేసుకుంటూ ఆ మంత్రాలు ఏంటి, తోర పూజ ఎలా చేసుకోవాలి, ఎలా కట్టాలి అనే విషయాన్ని కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం పూజ చెయ్యాలి అంటే ఎంతో పెద్ద పూజ అనుకుంటారు, కానీ పెద్ద పూజ ఏమీ కాదు. చాలా సింపుల్ గా, సులభంగా పూజను అనేది ఆచరించవచ్చు. దీపాలను వెలిగించుకున్నాం కదా, దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ గంధం, కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి అక్షంతలను అలానే పుష్పాన్ని కూడా ఏర్పాటు చేసుకునేసి దీపాలను పూజను అనేది ఆచరించాలి. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూజను ఆచరించండి. ఒకవేళ మీకు కలశం ఆనవాయితీ లేకపోతే, కలశం పెట్టుకునేంత ఓపిక లేకపోతే మీరు చక్కగా, నేను ప్రీవియస్ గా ఒక వీడియో అయితే షేర్ చేశాను, ఆ వీడియోని అయితే చూడండి. ఇప్పుడు మనము అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం. మీ దగ్గర అమ్మవారి విగ్రహం కనుక లేకపోతే మీరు గౌరీ అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నారు కదా, గౌరీ అమ్మవారిని ఏర్పాటు చేసుకున్న దగ్గరని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. విగ్రహాన్ని మనము అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు నామాలు ఇవన్నీ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట విగ్రహం పెట్టుకుంటే. అందుకోసమే నా దగ్గర ఉంది కాబట్టి ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇలా చక్కగా ప్లేట్లో పీఠంను ఏర్పాటు చేసుకునేసి విగ్రహాన్ని పెట్టుకోవాలి. అలానే మనకు అందరికీ పూజ స్టోర్స్లలో, మార్కెట్లలో వరలక్ష్మి వ్రతకల్పం అని బుక్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ బుక్ యొక్క ధర వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా 10 రూపీస్ అయితే ఉంటుంది. ఆ బుక్ను తెచ్చుకున్నట్లయితే ఆ బుక్ను చూసుకుంటూ చక్కగా చదువుకోవచ్చు, చదువుకుంటూ పూజను అనేది ఆచరించవచ్చు. ఒకవేళ మాకు చదువుకోవటం రాదు ఎలా మరి అంటే, టీవీలో కానీ మొబైల్లో కానీ పెట్టుకుంటూ వరలక్ష్మి వ్రతంని ఎలా చేసుకోవాలి అనేది చూసుకుంటూ కూడా మనము పూజను అనేది ఆచరించవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతం బుక్ లో మనకు వినాయక ప్రార్థన అనేది ఉంటుంది. మనం ముందుగా వినాయకునికి కుంకుమ, పసుపు, గంధం అవన్నీ చేసుకున్నాం కదా, అవి అన్ని ముందుగా చేసుకోకపోయినా కానీ పూజకు ముందుగా మొత్తం ఏర్పాట్లు చేసుకునేసి వినాయకుని ప్రార్థన అనేది ప్రారంభించేసే. వినాయకునికి శ్లోకం ఉంటుంది. శ్లోకాన్ని అయిపోయిన తర్వాత ఆచమనం, సంకల్పం ఇవన్నీ చేసుకున్న తర్వాత కలశ పూజ చేసుకోవాలి. మనం ఇక్కడ కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా, అలానే ఒక పంచపాత్రను కూడా ఏర్పాటు చేసుకోండి. కలశం ఆచరణ లేకపోతే మీరు పంచపాత్రని కలశంగా భావించి, పంచపాత్రని కలశంగా భావించుకుంటూ మీరు పూజను అనేది ఆచరించవచ్చు. ఇక్కడ నేను కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి కలశ పూజ చేసుకుంటాను. పంచపాత్రలో కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు ఏర్పాటు చేసుకోండి. పంచపాత్రను చక్కగా గంధం, కుంకుమ బొట్లతోటి ఏర్పాటు చేసుకునేసి పంచపాత్రలో ఒక పుష్పాన్ని ఏర్పాటు చేసుకోండి. కలశం పెట్టుకునే వాళ్ళైతే ఇక్కడ పంచపాత్ర మీద చేయి పెట్టేసి ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకాన్ని చదువుకోవాలి. ఒకవేళ మీరు కలశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే కలశముఖే విష్ణు అని ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని కలశం మీద కుడి చేతిని పెట్టేసి మీరు కలశ పూజ అనేది చేసుకోవాలి. కలశానికి మనము పంచపాత్రని అయితే పెట్టుకోవాలి కదా, ఈ పంచపాత్రలోంచి నీటిని తీసుకునేసి ఈ నీటిని సాక్షాత్తు గంగా జలంతో పోలుస్తూ
ఈ నీటిని పూజా ద్రవ్యాలపైన అన్నిటిపైన చల్లుకోవాలి. అలా ముందుగా కలశ పూజను పంచోపచారంతోటి అలానే మనం తీసుకున్న పంచపాత్రను అనేది పూజించుకోవాలి. కలశం పెట్టుకోకపోతే మీరు చక్కగా పంచపాత్రకే పూజ చేసుకోవచ్చండి. కలశం లేదు, మేము పెట్టుకోలేము, అలా ఆచరణ లేదు, లేకపోతే వ్రతాన్ని మేము మొదటిసారిగా చేస్తున్నాము, మాకు ఎలా చేయాలో తెలియదు, కలశం ఆనవాయితీ కూడా లేదు అనుకున్న వాళ్ళు పంచపాత్రని ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకుని గణనాథుని పూజను ఆచరించిన తర్వాత కలశానికి కూడా పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి పూజ అనేది ప్రారంభమవుతుంది. ఈ వరలక్ష్మి పూజలో ధ్యానం, ఆవాహనం, సింహాసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం. పంచామృత స్నానం అని ఉన్నప్పుడు మీరు చక్కగా పాలు, పెరుగు, పంచదార, తేనె, నీటి వీటన్నిటితో కూడా పంచామృతాలతోటి స్నానం అనేది ఆచరించవచ్చు. తర్వాత శుద్ధోదక స్నానాన్ని ఆచరించి వస్త్రంను సమర్పించవచ్చు. అలానే మీ దగ్గర ఏవైనా ఆభరణాలు ఉంటే ఆభరణాన్ని కూడా అమ్మవారికి ఏర్పాటు చేసుకోవచ్చు. ఉపవీతం, గంధం, అక్షంతలు, పుష్పం వీటన్నిటిని చేసుకున్న తర్వాత అథాంగ పూజ అని ఉంటుంది. అథాంగ పూజ అంటే అమ్మవారికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పూజ చేసుకుంటామన్నమాట. అలా అథాంగ పూజ అనేది చేసుకోవాలి. అథాంగ పూజ పూర్తయిపోయిన అనంతరం వరలక్ష్మి యొక్క అష్టోత్తర శతనామవళిని అనేది చదువుకోవాలి. ఇవి మొత్తం 108 నామాలు ఉంటాయి. ఈ 108 నామాలను చక్కగా చదువుకుంటూ అమ్మవారికి పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ లేకపోతే అమ్మవారికి ప్రీతికరమైన గాజులు, పసుపు కొమ్ములు వీటన్నిటితో కూడా అమ్మవారి అష్టోత్తరాలనే చదువుకోవచ్చు. ఆ తర్వాత ధూపం, దీపం, నైవేద్యంలో మీకు తోచిన నైవేద్యాన్ని, వండిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు. ఇక నేను వీడియో కోసం చక్కగా అమ్మవారికి పండ్లను ఏర్పాటు చేసుకుంటున్నా. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి. తాంబూలాన్ని అమ్మకు మీకు తోచినట్లుగా ఇవ్వండి, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ నేను అమ్మవారికి తాంబూలాన్ని చూపిస్తున్నాను. మీకు వీలు కుదిరితే ఈ విధంగా ఇవ్వండి. లేకపోతే జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, ఆకులు, ఒక్కలు, పండ్లు, గాజులు, పూలు వీటితో కూడా అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చు. మీకు ఇక్కడ ఉన్న తాంబూల వస్తువులు అన్నీ ఇంట్లో నిత్యం ఉండేటివే, ఒక చీర తప్ప. కాబట్టి చక్కగా అమ్మవారికి చీరను, జాకెట్ ముక్కలు, పండ్లు, పసుపు కొమ్ములు, అలానే నానబెట్టిన శనగలు అనేది ముఖ్యం. అందుకే తాంబూలంలో అమ్మవారికి కూడా నానబెట్టిన శనగలను, అమ్మవారికి సుగంధభరితం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి సుగంధభరితమైన పుష్పాలను, అలానే విడి పువ్వులను, అలానే చక్కగా ఒక గోరింటాకును, అమ్మవారికి ఇంకా కాటుక, గాజులు, అమ్మవారికి పారాని వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకుంటారు. అలానే అమ్మవారికి దక్షిణను, ఖర్జూరాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి నిండుగా ఈ విధంగా అయితే తాంబూలాన్ని అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా ఇస్తినమ్మ వాయినం అని మనం అమ్మకి ఇస్తున్నట్లుగా, అమ్మ పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లు అనుకుంటూ అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వాలి. తర్వాత నీరాంజనంలో అమ్మవారికి హారతిని ఇవ్వాలి. హారతి మీకు వీలు కుదిరితే ఇప్పుడైనా ఇవ్వచ్చు, లేకపోతే వ్రతకథ మొత్తం చదువుకున్న తర్వాత కూడా అమ్మవారికి నీరాంజనం అనేది ఇవ్వవచ్చు. మంత్రపుష్పం తర్వాత ప్రదక్షిణ, నమస్కారం వీటన్నిటినీ చేసుకున్న తర్వాత తోర పూజ ఉంటుంది. తోర పూజను ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తానన్నాను కదా. తోరంను అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో ఈ విధంగా పూజించవలెను. కమలాయే నమః ప్రథమ గ్రంథి పూజయామి, రమయాయే నమః ద్వితీయ గ్రంథి పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి, విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథి పూజయామి, మహాలక్ష్మియే నమః పంచమ గ్రంథి పూజయామి, క్షీరాద్రితనయే నమః షష్టమి గ్రంథి పూజయామి, విశ్వశక్తిన్యే నమః సప్తమి గ్రంథి పూజయామి, చంద్రసోదర్యే నమః అష్టమ గ్రంథి పూజయామి, శ్రీ వరలక్ష్మియే నమః నవమ గ్రంథి పూజయామి అని ఈ 9 మంత్రాలను జపిస్తూ తోర పూజ చేసుకోవాలి. తోరంను కట్టుకునేటప్పుడు కుడి చేతికి కట్టుకోవాలి. తోరంను మగవారి చేత అంటే మన హస్బెండ్స్ చేత ఈ తోరంను అనేది కట్టించుకోవాలి. భర్త చేత తోరంను కట్టుకునేటప్పుడు బద్నామి దక్షిణే హస్తి నవసూత్ర శుభప్రద పుత్ర పౌత్రాభివృద్ధి చ మమ సౌభాగ్య దేవి హే రమే. ఈ తోరం మనకు శుక్రవారం ఉదయం, నైట్ ఈ 2 పూటల అయితే మనకు ఉండాలి. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతోటి, మన హస్బెండ్ తోటి కాళ్ళు ముక్కి ఆశీర్వచనం తీసుకోవాలి. ఈ పూజలో ఇది ముఖ్యమైనది. ఇంటికి వచ్చిన ముత్తైదులను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ మీకు తోచినంతలో ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వాలి. వారి ఆశీర్వచనం తీసుకోవాలి. తప్పకుండా
ధూపాన్ని అనేది వెయ్యండి. ఈ శ్రావణ మాసంలో చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం రోజున బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పీఠంని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి శుక్రవారం రోజున, శనివారం రోజున పీఠంను అనేది కదలపాలి. శుక్రవారం ఎటువంటి పూజా సామాగ్రిని కూడా కదలపకూడదు. అమ్మవారికి ఇరువైపులా ఇలా ఏనుగులను ఏర్పాటు చేసుకోండి. అమ్మకు ఏనుగులంటే ఎంతో ఇష్టం. మొదటిసారిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆచరణ ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు. కలశ స్థాపన అనేది ఆచారం ఉంటేనే చేసుకోండి. చూసారు కదా వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, పూజ అయిన తర్వాత సామాగ్రి మొత్తాన్ని ఏం చేయాలి అనే విషయాలను తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.